ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, కొన్ని సెర్చ్ చేస్తుంటే ఒక వీడియో నాకు దొరికింది. అదేవిధంగా కొన్ని వెబ్సైట్లో కూడా చూశాను. కొంతమంది నక్షత్రాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అసలు ఆ అబ్బాయి జాతకం ఎంత నీచంగా ఉన్నా కూడా తలరాత మారిపోద్దని అంటారు. అదేవిధంగా కొన్ని నక్షత్రాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అసలు అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అత్తకు గండం, మామకు గండం, చేసుకున్న కొడుకు కూడా గండం అని అంటుంటారు. నిజంగా సార్, ఆ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంత అదృష్టం వరుస్తుందా? ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే కేవలం నక్షత్రం వల్ల ఉండదండి, అదంతా బోగస్. ఓకే, తప్పు, కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు తీసుకోండి, ఏది పరాశర మహర్షి రచించినటువంటి, మనకి అతనే కదా పరాశరుడు, భృగు మహర్షి, వీళ్ళే కదా, వీళ్ళ గ్రంథాలు తీసుకొని చూపించండి. ఈ నక్షత్రాల వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఈ నక్షత్రాల వాళ్ళని చేసుకోకూడదని ఎక్కడుందో చూపించండి. ఎందుకంటే అక్కడ అస్సలు అలా చెప్పలేదు. ఎలా చెప్పారో చెప్తాను చూడండి. సప్తమ స్థానం బాగుంటే భార్యకి లేదా భర్తకి కలిసి వస్తుంది. 7th హౌస్ అంటారు దాన్ని. సప్తమ స్థానాధిపతి ఎవరితో అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు ఉదాహరణకి, ఓకే, మీ జాతకంలో 7th లార్డ్ ఎలా ఉన్నాడో దాన్ని బట్టి అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి మీకు వస్తుంది. ఓకే, అంటే ఏమిటి, ఉదాహరణకి శుక్రచంద్రులు సంబంధం వచ్చింది, బాగా అందంగా ఉండే అమ్మాయి వస్తుంది. ధనాధిపతి కూడా కలిశాడు, అప్పుడు మీకు వివాహం చేసుకున్న తర్వాత నుంచి మీకు కలిసి వస్తుంది. ఓకే. అలాగే ఆ అమ్మాయి జాతకంలో ఉదాహరణకి ధనాధిపతి సప్తమాధిపతి కలిసి ఉన్నారు, అప్పుడు ఈ అమ్మాయిని చేసుకున్నప్పటి నుంచి మీకు కలిసి వస్తుంది. అంతేగాని ఈ నక్షత్రం వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మనం సింపుల్గా తీసుకుందాం, ఒక రోహిణీ నక్షత్రం తీసుకుందాం. రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది అని తీసుకుంటే 1,00,000 కేసులు తీసుకుందాం. ఓకే, అంటే మేము రీసెర్చ్ చేస్తుంటాం. అవును, ఒక 10,000 జాతకాలు, 20,000 జాతకాలు ఒక నక్షత్రం మీద తీసుకొని రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసిన అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. తీసుకుంటే రోహిణీ నక్షత్రంలో, రోహిణీ కాదు 27 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, వివాహ జీవితంలో అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉంటారు, భర్త లేదా భార్య చనిపోయిన వాళ్ళు ఉంటారు, 2 వివాహాలైన వాళ్ళు ఉంటారు, అసలు వివాహం కాని వాళ్ళు ఉంటారు అన్ని నక్షత్రాల్లో. ఇప్పుడు మీకు రీసెర్చ్ ఏం చెప్తుంది, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, నక్షత్రం కాదురా నాయన, నక్షత్రం కేవలం మీ మైండ్ సెట్ మాత్రమే. నక్షత్రం అంటే ఏమిటి, మీ మనసు, ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందని చెప్పేది నక్షత్రం. నువ్వే ఏ నక్షత్రంలో పుట్టావంటే నక్షత్రంలో ఈ నెల పుట్టడం కాదు, అక్కడ మీరు పుట్టేటప్పుడు ఏ నక్షత్రం ఉంది ఆ రోజు, అప్పుడు దాన్ని బట్టి దశలు గణిస్తారు దాన్ని. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ బట్టి ఈ వ్యక్తికి అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు జీవిత భాగస్వామి వస్తారు. అంటే ఏమిటి, మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, లలితహాస్యనామాలు కానీ శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయి, పూర్వజన్మ కర్మే నీకు ఆధారం అని చెప్తున్నాయి. అంటే ఏమిటి, పాస్ట్ లైఫ్లో ఒక మంచి అబ్బాయి ఉన్నా కూడా ఆ అమ్మాయి సతాయించింది అనుకుందాం, అన్నీ చక్కగా ఇంటికి తెస్తున్నాడు, సమయానికి ఇంట్లో చేసుకోవాల్సిన పని ఇంట్లో చేసుకుంటున్నాడు, బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాడు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుని ఇంటికి వస్తున్నాడు, భార్య పిల్లలు అందరినీ చూసుకుంటున్నాడు, అయినా కానీ సతాయిస్తుంది అమ్మాయి. నెక్స్ట్ జన్మలో 100% శాడిస్ట్ వచ్చి తీరుతాడు. తప్పుగా అనుకోకండి, తీరుతాడు. ఎందుకంటే నువ్వు బాగున్న అబ్బాయిని నువ్వు సతాయించావు. సేమ్ రూల్ అబ్బాయి కూడా వర్తిస్తుంది. మంచి అమ్మాయి, మంచి కుటుంబం నుంచి ఒక అమ్మాయిని వివాహం చేశారు, ఆ అమ్మాయి అన్నీ ఉన్నా కూడా ఆ అమ్మాయిని హింసించడము, కొట్టడము, గందరగోళం చేయడం చేస్తున్నాడు, ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో చంద్రముఖి రావాల్సిందే, అంతే, డౌట్ లేదండి. ఎవరు ఏ కర్మని చేస్తే ఆ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇది ఓన్లీ పెళ్ళికే కాదు, జాబ్కి, వ్యాపారానికి, అన్నదమ్ములకి, అన్నిటికీ వర్తిస్తుంది. అన్నదమ్ములు సరిగా చూసుకోలేదు పోయిన జన్మలో, ఈ జన్మలో అన్నదమ్ములతో కూడా వస్తుంది, అంతే, ఇంకా అందులో డౌట్ లేదు. ఇదే మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది. అయితే ఇక్కడ మరి మీరు అనొచ్చు, ఏమంటే పూర్వజన్మలో తెలుసో తెలియక ఇది తప్పు చేశాం, ఈ జన్మలో వివాహం అవ్వట్లేదనో గొడవలు అవుతున్నాయి. అవును, శాస్త్రం ఏం చెప్తుందంటే, సరే పూర్వజన్మలో చేసావు, ఈ జన్మలో కూడా నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పిల్లల జాతకం చూసాం, జాతకంలో ఉంది ఏమంటే భర్త సరిగ్గా రాడు, లేకపోతే భార్య సరిగ్గా రాదు అని. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే వెరీ క్లియర్గా, సరే నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసేసావు, ఇక్కడి నుంచి అయినా లలితాశాస్త్ర నామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకు అందరూ ఒక ఎంగేజ్ వచ్చినప్పటి నుంచి చేపిస్తున్నాం అనుకోండి, ఒక్క నామం మీరు ఎన్నో జన్మలు చేసినటువంటి కర్మను దగ్ధం చేస్తుంది.
అది దగ్ధమైతేనే కానీ ఇక్కడ గేట్ ఓపెన్ అవ్వదు మీకు. అంతే అంతే, ఇంక అందులో సందేహం లేదు. ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ కర్మ దగ్ధం అయితేనే మీకు ఇక్కడ మళ్ళీ ఒక మంచి భార్య రావడమో లేకపోతే స్త్రీకి అయితే మంచి భర్త రావడమో జరుగుతుంది. అవేమీ కాకుండా నేను పూర్వజన్మలో చేసిన పాపం నాకెందుకు వస్తుంది అంటే జాతకం చూస్తే నేను చెప్తాను క్లియర్. గురువు గారు ఇక్కడ ఇంకో చిన్న సందేహం, నిజంగా ఎటువంటి కర్మ లేకపోతే చేసిన 30 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుంది, ఎటువంటి కర్మ లేకపోతే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను చాలా ఉదాహరణలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయి హస్బెండ్ వదిలి వెళ్ళిపోయాడు క్లియర్గా. ఓకే, పెళ్లి చేసుకున్నాడు, వదిలేసి ఏం చేశాడంటే నేను నీతో ఉండను ఇంకొక ఆమెతో ఉంటాడు డైరెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే, అప్పటికి 2 నెలలు అవుతుంది ఆ అమ్మాయికి వదిలేసి వెళ్ళిపోయి. నాకు ఫోన్ చేసింది ఆవిడ, ఇది దాదాపుగా జరిగి ఒక 6-7 ఏళ్ళు అయిందిలేండి, ఇప్పటిది కాదు, 6-7 ఇయర్స్ బ్యాక్. ఇది ఫోన్ చేసి ఏమండి మా ఆయన ఇట్లా ఇదైపోయింది పరిస్థితి అంటే, నేను అన్నానమ్మా మీరు ఒక పని చేయండి అమ్మా, నేను మీకు లలిత అమ్మవారికి సంబంధించిన మంత్రం ఇస్తుంది, నా గొప్పతనం కదా, అమ్మవారే చెప్పింది. ఓకే, మీరు ఇది చేసుకోండి, చేసుకుంటే రిజల్ట్ వస్తుందమ్మా, మీరు చేయండి అన్న. అంటే ఆవిడ 4వ రోజు మళ్ళీ నాకు ఫోన్ చేసింది, ఇదేంటి మళ్ళీ ఎందుకు తీసుకుంటుంది, ఎందుకు ఫోన్ చేసింది, ఏమైందమ్మా అంటే అదే మీరు మంత్రం ఇచ్చారు కదండి అన్నాగా, నేను మంత్రం మొన్నే కదమ్మా ఇచ్చాను చెయ్యండి అమ్మా అంటుంటే, లేదు గురువుగారు మీకు ఒక విషయం చెప్పాలి అన్నది. ఏమిటమ్మా చెప్పండి అన్న. మీరు మంత్రం ఇచ్చారు కదండి, మంత్రం ఇచ్చినప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా రాత్రి మగలు, ఇంకా తిండి నిద్రాహారాలు మానేసింది. అంటే అందరినీ ఇలా చేయమని చెప్పట్లేదు, ఆమెకున్న బాధ బట్టి ఆమె చేసింది. 3 రోజులు చేశానండి, 3 రోజులు చేసినా ఇంత చేసినా అసలు అమ్మవారు నాకు కరుణించట్లేదు, ఇంకా మానేద్దాం అనుకునేసరికి మా ఆయన వచ్చాడు మా ఇంటికి. వచ్చి తలుపు కొట్టి నాకు బుద్ధి వచ్చింది, నేను తప్పు చేశాను, అయ్యో నువ్వు ఇంత మంచిదాన్ని నేను వదిలేసానేంటి అనుకుని ఇంటికి వచ్చేసాడండి అన్న. అంటే లలిత అమ్మవారి గొప్పతనం అది. సూపర్. ఇంకో కేసు చెప్తా చూడండి. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పెట్టుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. ఒక్కసారి పుట్టింటికి వెళ్తా అని వెళ్ళింది, రాదే, ఇంక రాదు. ఏమనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది చెప్పారు మొత్తం మీద. ఓకే, ఈయన చచ్చిపోదాం అనుకున్నాడు ఇంకా. ఓకే, అంటే ఏమిటి ఇంత దారుణమైన స్థితి అంటే ఇంత ప్రేమించి నేను చక్కగా చూసుకుంటున్నా సరే ఇంటికి వెళ్ళగానే అలా మారిపోయిందా అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది కరెక్ట్, వాళ్ళ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటి అది కరెక్ట్, వాళ్ళ కూతురు కదా అది కరెక్ట్, ఇది మనం ఏం చేయలేం. కాకపోతే ఇద్దరు మేజర్స్ కాబట్టి చట్టబద్ధంగా చేసుకోవడానికి హక్కు ఉంటుంది. మైనర్ అయితే దోషం కానీ మేజర్ కాబట్టి హక్కు ఉంటుంది కొంతవరకు. అయితే అతను కూడా పాపం మంచివాడే, ఏంటి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ, వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ సేమ్ కులం కాదు కదా, ఇది ఉంది అక్కడ కొంచెం ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ వాళ్ళ రేపు ఇవి కూడా పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి. అయితే చెప్తానండి, అయితే సేమే, అదేం పెద్ద కష్టం కూడా కాదు, సేమ్ హిందువులే వీళ్ళిద్దరు, చిన్న తేడా అక్కడ. మళ్ళీ బ్రాహ్మణ్స్ లోనే చిన్న తేడా మళ్ళీ చెప్తా చూడండి, ఎంత విచిత్రం చూడండి. వాళ్ళు అది కూడా ఒప్పుకోరట ఆడపిల్ల వాళ్ళు, మొత్తం మీద చేసేసుకున్నారు వీళ్ళు. అమ్మాయి మళ్ళీ ఇట్లా పుసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళు నిర్బంధించారు. ఎంత భయపెట్టారంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నువ్వు గనక మళ్ళీ వెళ్ళేవాడు మేము చచ్చిపోతాం. ఇది ఒకటి ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆయన, మా భార్య వెళ్ళిపోయింది రావట్లేదు, మా ఆవిడ వచ్చింది, ఆవిడ వచ్చాక నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పింది. అమ్మా షాక్ అయిపోయాడు, ఏంటిది అంటే అంత షాక్లో ఉండి నాకు ఫోన్ చేశాడు, సార్ నా జీవితం ఏంటి సార్, నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఏంటంటే ఒకటే చెప్పా, బాబు నువ్వు లలిత అమ్మవారి చేసుకోను, చేసుకుంటే నీకు పాస్ట్ లైఫ్లో కర్మ ఉంది. ఎలాంటిది, నువ్వు పూర్వజన్మల్లో ఇలా ఒక అమ్మాయిని చేసుకొని నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడావు, ఆ కర్మ ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకో. అమ్మ నేను తెలుసో తెలియకో తప్పు చేశాను పూర్వజన్మల్లో, ఇప్పుడు ఆ తప్పుకు నేను ప్రాయశ్చిత్తం అడుగుతున్నాను, నేను నీ నామాన్ని చేస్తానని అనుకో, నిజంగానే నీ మైండ్లో ఇంకా పూర్వజన్మలో నిజంగా తప్పు చేశాను కదా అనుకుని చెయ్యన్నా. చేస్తున్న కొద్ది కాలానికి ఈయన ఎంత తీవ్రంగా చేయలేదు, రోజుకి గంట ఎంత చేసేవాడు, మొత్తం మీద ఒక 1 monthలో తేడా కనబడింది. కనబడి మళ్ళీ ఆ అమ్మాయి రావడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, ఇంకా మొత్తం మీద. అంటే నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ వివాహం అని కాదు, ఎట్లాంటి దానికి లలిత సహస్రనామాల్లో ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఇందాక నేను చెప్పినట్టుగా గ్రహస్థితి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పురుషుడి జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. శుక్రుడు బాగోకపోతే నువ్వు పాస్ట్ లైఫ్లో మిస్టేక్ చేసావు, ఏదో ఇబ్బంది పెట్టావు స్త్రీని. స్త్రీ జాతకంలో కుజుడు బాలేడు,
ఈ అమ్మాయితో ఇబ్బంది పెట్టింది, పురుషుడు మంచి భర్త వచ్చినా ఇబ్బంది పెట్టింది, దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ అనుభవించే ప్రక్రియలో నువ్వు మార్పు రావాలంటే లలిత చేసుకుంటే మార్పు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు, మంచిగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఈ నక్షత్రం ఆ నక్షత్రం అని కాదు, మనం పూర్వజన్మ చేసిన పాప కర్మలను బట్టి మన వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుందని నానాజీ పట్నాయక్ గారు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.